హలో ఎవరోన్ ఛాంపియన్ రివ్యూలోకి పోదాం. సినిమా చూడాలన్నా వద్దా, హిట్టా పట్టనది క్లియర్గా చెప్తా. ఛానల్ వీడియో మొత్తం ఫుల్గా చూడరి, మీకు అర్థమవుతుంది. ఛాంపియన్ మూవీలో రోషన్ పర్ఫార్మెన్స్ కనుక తీసుకుంటే, పర్ఫార్మెన్స్ పరంగా కనుక తీసుకుంటే రోషన్ పర్ఫార్మెన్స్ చింపు అవతల పెట్టిండు మనోడు. నిజంగా యాక్టింగ్ అయితే మాత్రం మస్తు యాక్ట్ చేసిండు. ఇదే ఫస్ట్ సినిమానేమో రోషన్ది. ఇంకా ఈ సినిమా లేకపోతే నెక్స్ట్ రోషన్ ఫ్యూచర్ లేదో అన్న కడికైతే మాత్రం చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే మాత్రం ఇచ్చిండు రోషన్. మంచి పర్ఫార్మెన్స్. అసలు ఇంకా హీరోగా ఒక అప్కమింగ్ హీరోకి ఏదైతే క్వాలిటీస్ కావాలనో హీరోగా సెటిల్ కానికే ఈ సినిమాతో ఆ క్వాలిటీస్ అన్నీ ఉన్నట్టయితే రోషన్ నిరూపించిండు. స్టోరీ ఏంటంటే మనందరికీ తెలిసిందే, నిజాం రజాకర్ల కాలంలో ఏదైతే అణిచివేత గురైందో బైరన్పల్లి అనే ఒక విలేజ్, ఆ విలేజ్ బ్యాక్డ్రాప్కి అసలు ఆ విలేజ్కి రోషన్కి కనెక్ట్ ఎట్లయితుంది, రోషన్ ఫుట్బాల్ ఆడడం కోసం ఏమేమి చేయాల్సి వచ్చిందన్నది ఈ స్టోరీ. సినిమా పెద్ద అంటే ఆ 1947 స్టోరీ కదా ఏమేమి ఉంటాయని చెప్పి అని అనుకుంటే అంత ఏముండదు. ఆ లొకేషన్స్ అవన్నీ అయితే మాత్రం 1948కి సంబంధించిన ఆ కాలం నాటి లొకేషన్స్ ఉంటాయి. రోషన్కి ఈ బైరన్పల్లికి కనెక్టివిటీ ఎట్లా వస్తుంది, రోషన్ ఫుట్బాల్ ఫైనల్ ఆడడానికే ఎట్లా పోయింది అన్నదే స్టోరీ. దీన్ని డైరెక్టర్ ఎట్లా డిజైన్ చేసిందని చెప్పంటే ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, ఇంటర్వ్యూల్ బాగుంది. ఇంటర్వ్యూలో ఇంకో కొత్త హీరో వస్తాడు, సర్ప్రైజ్ అది నేను చెప్పొద్దు. మంచి హీరో వస్తాడు, అసలు అది ఎక్స్పెక్ట్ చేయరు ఎవరు కూడా. అదైతే మాత్రం ఖచ్చితంగా సస్పెన్స్ అని చెప్పాలి, హైలైట్ అది సినిమాకి అది ఒక పిల్లర్. ఆ హీరో ఎంట్రీ అన్నది అసలు నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనైతే మాత్రం అంత మంచి ఎంట్రీ అయితే ఇచ్చారు ఇంటర్వ్యూల్ బ్యాంక్లో. కొన్ని సీన్స్ ఎట్లా అనిపించినాయి అని చెప్పి అంటే సస్పెన్స్ అంటే స్టోరీని ఎక్కువసేపు మనం క్యారీ చేయకుండా గెస్ చేయొచ్చు. నెక్స్ట్ అరే ఇది ఇట్లా జరిగింది కదా, నెక్స్ట్ ఇది జరుగుతుండొచ్చు అని మనకు అనిపిస్తుంది. అనిపించినట్టే కొన్ని సీన్లు అట్లా మనం గెస్ చేసినట్టే జరుగుతాయి. ఆ క్యూరియాసిటీ అనేది కొంచెం తగ్గినట్టు అయితే అనిపించింది నాకు స్టోరీలో. ఓవరాల్గా సినిమా అయితే బాగుంది. సినిమా పైసలు కూడా బాగా ఖర్చు పెట్టారు. రష్మిదత్ గారు మస్తు పైసలు ఖర్చు పెట్టారు. రోషన్ మార్కెటింగ్ మించి పైసలు ఖర్చు పెట్టారేమో అనిపించింది నాకు. బట్ సినిమా క్రిస్మస్ టైంలో ఈ టైంలో రిలీజ్ అయింది కాబట్టి లాంగ్ రన్లో కనెక్షన్స్ అయితే బాగానే రావచ్చు, అది మనం డిసైడ్ చేయలేము. బట్ సినిమా మాత్రం ఒకసారి అయితే వన్ టైం వాచ్ అయితే ఖచ్చితంగా సినిమా చూడొచ్చు. మరీ తీసిపడేసేంత సినిమా అయితే కాదు. సినిమా క్వాలిటీ, మిక్కేజే మేయర్ మ్యూజిక్ అయితే మాత్రం సినిమాకి మెయిన్ పిల్లర్. సౌండ్ ట్రాక్ అయితే మామూలు లేదు. పాటలే కానీ బీజిఎం కానీ మిక్కేజే మేయర్ అయితే నేను మళ్ళీ సినిమా మిక్కేజే మేయర్ అని తెలుసు, మళ్ళీ ఒకసారి చూసిన ఏమైనా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరే వాళ్ళకి ఇచ్చిరా ఏందని చెప్పి చూస్తే కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మిక్కేజే మేయర్ గారే. అసలు మస్తు కూడా సౌండ్ అయితే మాత్రం మీరు కూర్చున్నంతసేపు మీకు ఒక ట్రాన్స్లోకి పోయారంటే మాత్రం ఖచ్చితంగా అది మిక్కేజే మేయర్ వల్లనే. మిక్కేజే మేయర్ సౌండింగ్ చాలా హెల్ప్ అయింది. రోషన్ పర్ఫార్మెన్స్ అట్లనే అయింది. అంటే రోషన్ పర్ఫార్మెన్స్ ఏంటంటే రోషన్ ఫుట్బాల్ ప్లేయర్ కావాలి, సికింద్రాబాద్లో ఉంటాడు, సికింద్రాబాద్లో ఉన్న పోరాడు ఫుట్బాల్ ఎట్లా అన్నా సరే ఆడి ఫుట్బాల్ ఛాంపియన్ నిలవాలని చెప్పి కలలు కంటాడు. ఖచ్చితంగా మనం ఎట్లా అయితే మనం అనుకుంటాం అది చేయాలి ఇది చేయాలని చెప్పి పోరానికి అట్లా ఉంటుంది. అది ఎట్లా ఈ ఆడికి పోవాలంటే కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. మనోడు ఉన్న పరిస్థితులను బట్టి ఆ పనులు ఒప్పుకుంటాడు మనోడు. ఆ పనుల్లో ఒప్పుకున్నాకనే ఈ బైరన్పల్లికి పోవాల్సి వస్తుంది. అక్కడ నిజాం రజాకర్లో నిజాం వాళ్ళు ఏదైతే ప్రజలను అణిచివేసి ఇబ్బందులు అయితే ఏదైతే పెడుతురో హింస అయితే పెడుతురో అది చూసి మనోడు ఆ విలేజ్కి ఎట్లా కనెక్ట్ అవుతాడు, ఆ ప్రజలను ఎట్లా కాపాడుతాడు, ఫుట్బాల్ మ్యాచ్ ఎట్లా ఆడతాడు అనేది స్టోరీ. దీనిలో అంటే సెకండ్ హాఫ్ ఎందుకో కొంచెం నాకు ల్యాగ్ అనిపించింది. 2 hours 40 minutes ఏముంది సినిమా. అంతా కాకుండా దీన్ని 2 hours 10 minutes 50 minutes పెట్టుంటే ఇంకా మంచి రిజల్ట్ ఇంకా మంచి హిట్ అవుతుందేమని అనిపించింది నాకు. డైరెక్టరు రాసుకున్న స్క్రీన్ ప్లే అంతా ఓకే, బట్ అవసరం లేనివన్నీ డ్రాగ్ చేసిండేమో అని అనిపించింది నాకు. చాలా దగ్గరలో కొన్ని సీన్లు అవసరం లేకపోతే బెటర్ అని అనిపించింది. బట్ డైరెక్టర్ మరి స్టోరీ ఖచ్చితంగా అంటే ఏం చెప్పాలనుకుంటో డైరెక్టర్ మైండ్లో మనం చెప్పినంత ఈజీ కాదు సినిమా తీయాలంటే. మనం ఒక సినిమాను బాగలేదని చెప్పడం అనేది చాలా పెద్ద మిస్టేక్ అని కూడా నేను చెప్తాను. ఎందుకంటే నేను రివ్యూ చెప్తున్నా అంటే ఖచ్చితంగా నా రివ్యూనే 100% కరెక్ట్ అని చెప్పా. నాకు అనిపించిందే మాత్రమే చెప్పాను. నేను ఏదైతే సినిమా ఎక్స్పీరియన్స్ చేసినో అది మాత్రమే చెప్పిన తప్ప నేను సినిమా వరస్ట్గా ఉంది పోకురి ఇది అట్లా ఏ సినిమా కూడా చెప్పానండి. ఎందుకంటే ఒక సినిమా ఎంత కష్టమవుతుందో సినిమా తీయాలంటే అది మనకు తెలిసి ఉండాలి. ఫస్ట్ మనం చెప్పినంత ఈజీ కాదు. ఒకరు అన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసిరంటే మనం రెస్పెక్ట్ చేయాలి. వాళ్ళ పనితనానికి వాళ్ళ కష్టాన్ని గుర్తించి మనం చెప్పాలి. కాబట్టి నేను చెప్తున్నా సినిమాగ్రఫీ అయితే సినిమా సెట్లు కానీ ఆ 1947 సంబంధించిన సెట్లు కానీ లొకేషన్స్ కానీ అవన్నీ అసలు ఎక్సలెంట్. సినిమా పిక్చరైజేషన్ మాత్రం నీకు ఆ పాతకాలంలోకి అయితే ఖచ్చితంగా తీసుకుపోతుంది. ఎవరికైతే చాలా మందికి తెలియదు పాతకాలంలో అట్లా ఆ సినిమా ఎంగేజ్ అయితే మాత్రం ఖచ్చితంగా చేస్తుంది. స్టోరీ కూడా అంటే లాగింగ్ అయితే ఎక్కువ ఉంది. చెప్పాల్సింది డైరెక్ట్ చెప్పకుండా బాగా నాంచి ఇరికించి చెప్పినట్టయితే కొన్ని సీన్లు అది ఈ చిన్న మైనస్లు తప్ప మరి ఘోరంగా ఉంది. పోయిన జెండుబామ్ సినిమా అయితే కాదు, మంచి సినిమా. ఒక 1948 సినిమా
కొంచెం ఈ ఫుట్బాల్ అనేది కూడా ఎందుకో ఈ స్పోర్ట్ బ్యాక్డ్రాప్ పెట్టారు కానీ అంత కనెక్ట్ కాలే. ఓకే, ఆయన మంచిగా ఆడతాడు, ఆ ఇంటర్వెల్ బ్యాక్గ్రౌండ్లో ఆ థ్రిల్ అవి వస్తాయి కానీ ఈ స్టోరీకి ఈ స్పోర్ట్ బ్యాక్కి అంత మ్యాచ్ అయ్యి నిన్ను థ్రిల్ చేసేంత ఇది లేదని చెప్పి నేను నాకు అనిపించింది అది. బట్ మీరైతే ఖచ్చితంగా సినిమా చూడొచ్చు. అబోవ్ యావరేజ్ అని చెప్తాను నేను. సినిమా బిలో యావరేజ్ ఫ్లాప్ అని కాదు, అబోవ్ యావరేజ్ సినిమా. బాగుంది సినిమా, బట్ నువ్వు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసుకొని పోతే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అవుతావు, కొంచెం ల్యాగ్ అవుతుంది. ఆ ల్యాగ్ అట్లా లేకుండా ఇప్పటికైనా సరే కొంచెం పనికిరాని సీన్ అనేది తీసేసి కనుక సెట్ చేస్తే సినిమా మస్తు వర్కౌట్ అవుతుంది, మస్తు ఉంటుంది సినిమా. మీరు కూడా సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి, వీకెండ్ ఎంజాయ్ చేయండి. జై హింద్.